the Vijayawada branch? Yes, sir. Yes, sir. From Guntur branch? Yes, sir. Okay. And from Chinnatekal Karnool branch? Yes, sir. Okay. Good morning to all. Yes, sir. Today we are going to start the new topic, that is quadratic equations. మా అందరు మ్యూట్లో పెట్టండమ్మా. Quadratic equations, expressions. Before we this regular topic, let us start with real numbers. నంబర్ సిస్టమ్ గురించి మనం ఒక్కసారి రికలెక్ట్ చేసుకుందాం. రియల్ నంబర్స్ అంటే సెట్ ఆఫ్ నంబర్స్ హూజ్ వాల్యూ ఈజ్ నోన్. దీనికి క్యాప్ లాట్తో మనం రిప్రజెంట్ చేసుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే సెట్ ఆఫ్ నంబర్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ హూజ్ వాల్యూ ఈజ్ నోన్ అని చెప్పొచ్చు సింపుల్గా. హూజ్ వాల్యూ ఈజ్ నోన్. దీన్నే యూనియన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ అని కూడా మనం అనుకుంటాం. రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్. ఇంకపోతే దీని తర్వాత వచ్చేటువంటిది ఏంటి అంటే అయోటా అనేటువంటిది ఒకటి వస్తుంది. ఈ అయోటా ఈజ్ ఈక్వల్ టు ఐ అని రాస్తారు. దిస్ ఈజ్ ఈక్వల్ టు √(-1). సో ఐ అనేటువంటిది ఇన్వాల్వ్ అయి ఉంది అంటే దీన్ని మనం కాంప్లెక్స్ నెంబర్ అంటారు. సో కాంప్లెక్స్ నెంబర్. ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏంటంటే విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a plus ib, where a and b belongs to real numbers. Numbers in the form of a plus ib is called as a complex number. దీనికి ఎందుకు ఈ పేరు మనం పెట్టామంటే i అనేటువంటిది √(-1). దీని వాల్యూ మనకు తెలియదు. అందుకని i ఇన్వాల్వ్ అయినటువంటి నెంబర్ను మనం కాంప్లెక్స్ నెంబర్ అని పిలుస్తాం. సాధారణంగా సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ని ఎట్లా రాస్తారంటే సి అని రాస్తారు. సో దీని గురించి మనకు డీటెయిల్గా ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో ఈ కాంప్లెక్స్ నెంబర్స్ గురించి డీటెయిల్గా స్టడీ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం దీన్ని కాంప్లెక్స్ నెంబర్స్ యూజ్ చేస్తాం కాబట్టి దాని గురించి మనం జస్ట్ అలా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ a ప్లస్ ఐబి అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ ఏబి రియల్ నెంబర్ అన్నామంటే ఇక్కడ బి మే బికమ్ 0 ఆల్సో. బి అనేటువంటి 0 అయితే ఈ నెంబర్ ఏ అవుతుంది. ఏ అంటే మామూలుగా రియల్ నెంబర్ అయిపోతుంది. సో ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్సో నోట్ ఏంటి అంటే ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో దీన్ని యూజ్ చేస్తూ మనం మొట్టమొదట క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ గురించి చూద్దాం. క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్. ఈ క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏమిటంటే ఎనీ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫార్మ్ ax² + bx + c. దీన్ని క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు. దిస్ ఇస్ ఎ పాలినామియల్, ఎ సెకండ్ డిగ్రీ పాలినామియల్. సెకండ్ డిగ్రీ పాలినామియల్ ax² + bx + c అని మనం పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఏబిసి ఏమిటి అంటే ఏబిసి ఆర్ కాంప్లెక్స్ నంబర్స్ అని చెప్తాం. ఏబిసి ఆర్ కాంప్లెక్స్ నంబర్స్. వీటిని సింపుల్గా ఏమంటారంటే దే ఆర్ కోఎఫిషియెంట్స్ అని మనం పిలుస్తాం. ప్రతిసారి కాంప్లెక్స్ నెంబర్స్ ఏమి రావు. వచ్చినప్పుడు కూడా మనం వాటిని క్వాడ్రటిక్ ఈక్వేషన్ అనే క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ అనే పిలుస్తాం అన్నమాట. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏ అనేటువంటిది 0 కాకూడదు అని. ఏ 0 అయితే వచ్చేటువంటి పెద్ద నష్టం లేదు. సెకండ్ డిగ్రీ టర్మ్ ఉండదు, అది లీనియర్ అయిపోతుంది. అంటే bx + c ఒకటే మిగులుతుంది. అప్పుడు అది లీనియర్ ఈక్వేషన్ అంటుంది. సో క్వాడ్రటిక్ ఈక్వేషన్కి ఉండాల్సినటువంటిది ముఖ్యమైనది ఏమిటంటే x² అనేటువంటి టర్మ్ మనకు కనపడాలి.
కనపడితే క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్ అని మనం పిలవడం జరుగుతుంది. ఓకే, సో సపోజ్ జీరో ఆఫ్ ద క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఏంటంటే జీరో ఆఫ్ quadratic expression. Zero of the quadratic expression అంటే ఏమిటి అంటే, మనం సపోజ్ ఆల్ఫా అనేటువంటిది ఏదో ఒక నంబర్ అనుకుందాం, ఈజ్ సెడ్ టు బి జీరో of quadratic expression, zero of quadratic expression if a alpha square plus b alpha plus c is equal to ఏం అవ్వాలంటే 0 అవ్వాలి. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనేటువంటి క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్కు ఆల్ఫా అనేటువంటి 0 అని చెప్పాలంటే ఎక్స్ ప్లస్లో ఆల్ఫా సబ్ చేస్తే మనకి ఆన్సర్ 0 రావాలి. సో అలా వస్తే ఆల్ఫాని ఏమంటారంటే జీరో ఆఫ్ ద క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్ అని మనం పిలవడం జరుగుతుంది. అంటే ఏ వాల్యూ అయితే మనం సబ్స్టిట్యూట్ చేస్తామో అప్పుడు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అది కనుక 0 కనుక అయితే, ఆ వాల్యూ మాత్రం 0 అయిపోతే ఆ ఆల్ఫాను జీరో ఆఫ్ ద క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్ అని మనం పిలవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటిది ఏంటంటే మనకు ఉన్నటువంటి క్వాడ్రిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రిక్ ఈక్వేషన్ ఏమిటి అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేటువంటి ఎక్స్ప్రెషన్ను మనం కనుక 0కి ఈక్వల్ చేసుకుంటే దీన్ని క్వాడ్రిక్ ఈక్వేషన్ అని మనం పిలవడం జరుగుతుంది. ఏబిసి ఇవన్నీ కూడా ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్సే, అండ్ ఇక్కడ మనకు కండిషన్ ఏ అనేటువంటిది 0 కాకూడదు అనేటువంటి కండిషన్ మామూలుగా ఉంది. సో ఇక్కడ మనకి ఎక్స్ ఒక్కటే కనిపిస్తుంది కాబట్టి దిస్ ఇస్ ఏ క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇన్ వేరియబుల్ ఎక్స్ అని చెప్తాం. ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అని. సో ఎక్స్లో ఇది ఒక క్వాడ్రిక్ ఈక్వేషన్ చెప్తాం. ఏబిసి ఏమిటి అంటే ఏబిసి ఆర్ కోఎఫిషియంట్స్, దే ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అని మనం చెప్పడం జరుగుతుంది. సో సాధారణంగా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మనకు అవసరమైనది ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఏ అని చెప్తాం, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే బి అని చెప్తాం, అండ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే సి అని చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడైనా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేటువంటి ఈక్వేషన్ కనుక ఇస్తే ఇమీడియట్గా మనము ఏ అంటే ఏమిటి అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్, సి అంటే కాన్స్టెంట్ అనేటువంటిది రికగ్నైజ్ చేయగలిగి ఉండాలి. ఏబిసి అనేటువంటివి కోఎఫిషియంట్స్ అని పిలుస్తారు. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనేటువంటిది కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ పాయింట్లు నోట్ చేసేయడం త్వరగా, దెన్ వి విల్ గో టు ద నెక్స్ట్ థింగ్. సరే, Yes sir, complete. Yes, sir. సో మనం ఇప్పటి వరకు ఏం పాయింట్స్ తెలుసుకున్నామంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేటువంటి ఫామ్లో ఉంటుందని, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి ఫామ్లో ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కు మనం ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇది ఒక ఎగ్జాంపుల్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 1. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే అన్ని లెఫ్ట్కి తీసుకొచ్చామనుకోండి ఈ ఫార్ములాకి మారిపోతుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈ ఫార్ములాకి మారిపోతుంది. ఓకేనా? సో నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కు మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాట్ ఏ
క్వాడ్రాటిక్ కాని దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే 2x³ ప్లస్ x² మైనస్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ కాదు అని చెప్తాం. ఎందుకు క్వాడ్రాటిక్ అంటే ఇక్కడ x³ ఉంది. x³ ఉందంటే అది క్యూబిక్ అవుతుంది అనమాట. కాబట్టి నాట్ ఏ క్వాడ్రాటిక్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 0x² ప్లస్ 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కూడా నాట్ ఏ క్వాడ్రాటిక్. ఎందుకని ఇక్కడ ఏ అంటే x² కోఎఫిషియంట్ ఏ అనేటువంటిది 0గా ఉంది. కానీ మనకి x² కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా 0 ఉండరాదు అనుకున్నాం. కాబట్టి ఇది నాట్ ఏ క్వాడ్రాటిక్. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇలా రాశాను అనుకోండి, ax² ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తే దీంట్లో x² ఉంది, x లేదు, కాన్స్టెంట్ ఉంది, అయినా కూడా ఇది క్వాడ్రాటిక్ అవుతుంది. సో క్వాడ్రాటిక్ అవ్వాలంటే కండిషన్ ఏమిటంటే x² కంపల్సరీగా ఉండాలి. x² హైయెస్ట్ డిగ్రీగా ఉండాలి. x² కంటే దాటి ఏమీ ఉండరాదు. x² కంపల్సరీగా ఉండాలి. అలా ఉన్నట్లయితే దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం చెప్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రూట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే QE రాస్తాను ఇప్పటి నుంచి. QE అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మనకి ఇప్పుడు ax² ప్లస్ bx ప్లస్ సి ax² ప్లస్ bx ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఉందనుకోండి. మనం x ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కనుక సబ్స్టిట్యూట్ చేస్తే దీని నుంచి మనకి ఏమి రావాలంటే a² ప్లస్ b ఆల్ఫా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. 0 కనుక వస్తే ఆల్ఫా ఈజ్ సెడ్ టు బి రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటారు. అంటే దీన్ని ఆల్ఫా ఈజ్ సెడ్ టు బి రూట్ ఆఫ్ ద ఈక్వేషన్. ఆల్ఫా ఈజ్ సెడ్ టు బి ద రూట్ ఆఫ్ ax² plus bx plus c is equal to 0 if ఎప్పుడు మనం దీన్ని చెప్తామంటే a ఆల్ఫా స్క్వేర్ ప్లస్ b ఆల్ఫా ప్లస్ c is equal to 0 అయితే. అలా కనుక అయితే అప్పుడు ఆల్ఫా అనేటువంటిది రూట్ ఆఫ్ ద ఈక్వేషన్గా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏంటి అంటే ఏ ఎక్స్కి మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ 0 అయిపోతుందో అప్పుడు ఆ వాల్యూను రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అని చెప్తారు. అదే పాలినామియల్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతే 0 ఆఫ్ ద పాలినామియల్ అని చెప్తాం. సో పాలినామియల్కి అయితే 0 ఆఫ్ ద పాలినామియల్ అని చెప్తాం, ఈక్వేషన్కి అయితే రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అని చెప్పడం జరుగుతుంది. సో 0 ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పినా రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ చెప్పినా బోత్ ఆర్ సేమ్ అని అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కు గ్యారంటీగా 2 రూట్స్ ఉంటాయి. సో ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 హ్యాస్ 2 రూట్స్. దీనికి ఎగ్జాక్ట్లీ 2 రూట్స్ ఉంటాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కు 2 రూట్స్ ఉంటాయి, క్యూబిక్ ఈక్వేషన్కు 3 రూట్స్ ఉంటాయి, అట్లా లీనియర్ ఈక్వేషన్కు 1 రూటే ఉంటుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కు రూట్స్ ఉంటాయి. సాధారణంగా వీటిని మనం ఏం చెప్తామంటే రూట్స్ సే ఆల్ఫా కమా బీటా అని మనం రిప్రజెంట్ చేసుకుంటాం. ఏదైనా పెట్టుకోవచ్చు, ఆల్ఫా కమా బీటా అనేటువంటిది మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రూట్స్ కనుక్కోవాలంటే మనకున్నటువంటి ఫార్ములా రూట్స్ ఆర్ obtained by the formula minus b plus or minus root of b square minus 4ac divided by 2a. 2a. గుడ్. సో ఇది మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. సో రూట్స్ కనుక్కోడానికి మనకున్నటువంటి ఫార్ములా ఏంటంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a అనేటువంటిది మనకున్నటువంటి ఫార్ములా. అయితే ఇక్కడ ప్లస్తో ఒక రూటు మైనస్తో ఒకటి వస్తుంది కాబట్టి సాధారణంగా మనం ఏం చెప్తామంటే దట్ ఈస్ ఆల్ఫా అనేటువంటిది ఒక వాల్యూ వస్తుంది. ఎలా అంటే మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. ఇది ఆల్ఫా.
బీటా అనేటువంటిది ఇంకొక వాల్యూ వస్తుంది. ఇది ఎలా వస్తుందంటే -b మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. సో ప్లస్తో తీసుకున్నప్పుడు ఒక వాల్యూ వస్తుంది, మైనస్తో తీసుకున్నప్పుడు రెండో వాల్యూ వస్తుంది అనేటువంటిది మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట. సో రూట్స్ కనుక్కోవాలంటే మనం ఈ ఫామ్లో వాడుకోవచ్చు. వాటికి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు రూట్స్ కనుక్కోండి అని సాధారణంగా మనకు అడుగుతూ ఉంటారు. అలా అడిగినప్పుడు మనం ఈ ఫార్ములాతో కనుక్కోవడం అనేటువంటిది ఒక పద్ధతి. ఈ ఫార్ములా లేకపోయినా కూడా కనుక్కోవచ్చు. దీంట్లో ముఖ్యంగా మనకున్నటువంటిది ఏమిటి అంటే ఇక్కడ ఈ డెల్టా అనేటువంటిది డిస్క్రిమినెంట్ అంటారు. డిస్క్రిమినెంట్ b స్క్వేర్ మైనస్ 4ac. డిస్క్రిమినెంట్. ఈ డిస్క్రిమినెంట్ ఏంటి అంటే దీని డెల్టా అనేది మనం రాసుకుంటాం ఇస్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac ని డిస్క్రిమినెంట్ అని పిలుస్తారన్నమాట. సో b స్క్వేర్ మైనస్ 4ac is called as a discriminant and it is denoted as delta. ఓకే, సో మనకి ఎప్పుడైనా కూడా ఈ డిస్క్రిమినెంట్ కావాలి అంటే ఏం కనుక్కోవాలంటే b స్క్వేర్ మైనస్ 4ac అనేటువంటి మనం కనుక్కోవడం జరుగుతుంది. సో ఈ డిస్క్రిమినెంట్ నుంచి మనకి ఏంటి లాభాలు అంటే వీ కెన్ స్టడీ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ బై యూజింగ్ ద డిస్క్రిమినెంట్. ఓకే, అది కాకుండా ఇంకా నెక్స్ట్ ఏంటంటే we have a small property. దీని నుంచి ఇప్పుడు ఆల్ఫా బీటా రూట్స్ అనేటువంటివి చెప్పాం కదా మనం. సరే, ఇంతవరకు నోట్ చేయండి. మనం నెక్స్ట్ ఫర్దర్ కంటిన్యూ చేద్దాం. ఆల్ ఆఫ్ యు నోట్ ద పాయింట్స్. కంప్లీట్ సార్. బాగుంది, ఎవరో మ్యూట్ చేసి పెట్టుకోండి. సో తీసేస్తున్నాను మరి. నా ఇప్పుడు మనం డిస్క్రిమినెంట్ గురించి తెలుసుకున్నాము. దీని తర్వాత ఏంటంటే నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అనేటువంటి చూద్దాం. నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. సో ఇప్పుడు మనకు లెట్ ఆల్ఫా బీటా be the roots of ax square plus bx plus c is equal to 0 అని అనుకుందాం. అనుకుంటే నెంబర్ 1, if delta is equal to ఏమిటి అంటే b స్క్వేర్ మైనస్ 4ac అనేటువంటి డెల్టా is equal to 0 అయితే దీని నుంచి మనం ఏం చెప్పవచ్చు అంటే దిస్ ఇస్ కాల్డ్ ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ బై. అంటే డెల్టా ఈక్వల్ 0 అయితే రూట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పొచ్చు, లేదా రూట్స్ ఆర్ ఈక్వల్ అయితే డెల్టా ఈక్వల్ 0 అని చెప్పొచ్చు అనమాట. దిస్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా అవుతుంది, అంటే రూట్స్ ఆర్ ఈక్వల్ అని. అంతేకాకుండా బోత్ రూట్స్ ఆర్ ఈక్వల్ టు -b/2a అవుతాయి అని కూడా మనం చెప్పవచ్చు. దీన్ని ఏమంటారంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రిపీటెడ్ రూట్ అంటారు అన్నమాట. రిపీటెడ్ రూట్ అంటారు, లేదా దీన్ని డబల్ రూట్ అని కూడా అంటారు. డబల్ రిపీటెడ్ రూట్ ఉంది అని చెప్పినా, డబల్ రూట్ ఉందని చెప్పినా ఏమి అంతా కూడా సమానం. దేనికి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 ఈక్వేషన్కు రిపీటెడ్ రూట్ ఉంది అంటే కండిషన్ ఏమిటి? డెల్టా ఈక్వల్ టు 0. డబల్ రూట్ ఉందంటే కండిషన్ ఏమిటి? డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. డెల్టా అంటే ఏమిటి? b స్క్వేర్ మైనస్ 4ac. b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అయితే రూట్స్ ఎలా ఉంటాయి? రూట్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆ రూట్స్ ఈక్వల్గా ఉన్నటువంటి రూట్స్ వాల్యూ ఎంత? -b/2a. ఏ వాల్యూ బి వాల్యూ ఎలా వస్తుంది? క్వశ్చన్ చూస్తే కనుక్కోవచ్చు. ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్, సి అంటే కాన్స్టెంట్, అలా అనమాట. అంటే ఈక్వేషన్ చూసి మనం ఏ కనుక్కోవచ్చు, బి కనుక్కోవచ్చు, సి కనుక్కోవచ్చు. అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే
ఆ ఈక్వల్ రూట్స్ ఏమిటి అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. ఇది మొదటి కేసు. తర్వాత రెండవ కేసు తీసుకుందాం. డెల్టా అనేటువంటిది 0 కాలేదు కానీ గ్రేటర్ దాన్ 0 అయింది. గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి? 1 2 3 4 5 1/2 5/6 ఇవన్నీ కూడా గ్రేటర్ దాన్ 0 అనమాట. సో ఇలా గనక అయినప్పుడు మనం ఏం చెప్తాము అంటే ఆల్ఫా బీటా ఆర్ రియల్, అంటే రూట్స్ ఆర్ రియల్ అని. ఆల్ఫా అండ్ బీటా ఆర్ రియల్. రియల్ అంటే ఏం చెప్పాము? దేని వాల్యూ మనకు తెలుసు, దాన్ని రియల్ అంటాం. లేదా ఐ లేనటువంటివి రియల్. రియల్ అండ్ డిఫరెంట్, అంతేకాకుండా దే ఆర్ డిఫరెంట్ అనమాట. అంటే డిఫరెంట్ అని చెప్పడం అంటే ఏంటంటే అర్థం ఆల్ఫా అనేటువంటిది బీటాకు సమానం కాదు అని. సో డెల్టా అనేటువంటిది కనుక గ్రేటర్ దాన్ 0 అయితే ఆ ఈక్వేషన్కి రూట్స్ ఎలా ఉంటాయి అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తామంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ దే ఆర్ డిఫరెంట్. రూట్స్ రియల్గా ఉంటాయి అండ్ దే ఆర్ డిఫరెంట్, సమానంగా ఉండవు అని. సో రూట్స్ రియల్ అయితే కండిషన్ అని అడిగారండి, అప్పుడు డెల్టా ఈజ్ 0 అని చెప్పాలి. డెల్టా అంటే ఏమిటి అంటే b² - 4ac అనేటువంటి చెప్పాలి. ఓకే, అంటే మనము ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాని రూట్స్ను స్టడీ చేయడానికి ఇది పనికి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే డెల్టా ఈజ్ లెస్ దాన్ 0 అయితే, డెల్టా ఈజ్ లెస్ దాన్ 0 అయినప్పుడు మరి మనకున్నటువంటి కండిషన్ ఏంటంటే ఆల్ఫా అండ్ బీటా ఆర్ నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్స్. ఆల్ఫా అండ్ బీటా ఆర్ non-real complex numbers. non-real complex numbers అంటే రియల్ కానటువంటి కాంప్లెక్స్ నెంబర్స్. రియల్ కానటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏ ఫామ్లో ఉంటాయి అంటే రూట్స్ అప్పుడు ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ పెట్టాలంటే జనరల్గా p ప్లస్ ఐక్యూ p మైనస్ ఐక్యూ అనేటువంటి ఫామ్లో ఉంటాయి అన్నమాట కాంప్లెక్స్ నెంబర్స్. అండ్ కాంజుగేట్ ఈచ్ అదర్. కాంజుగేట్ ఈచ్ అదర్ అని చెప్పినామంటే ఇప్పుడు మనం ప్లస్ ఒకసారి మైనస్ ఒకటి రాసాం కదా, అదే కాంజుగేట్. అండ్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. సో p ప్లస్ ఐక్యూకి కాంజుగేట్ ఏమిటి అంటే p మైనస్ ఐక్యూ. p మైనస్ ఐక్యూకి కాంజుగేట్ ఏంటి? p ప్లస్ ఐక్యూ. ఐక్యూ వస్తే దానికి వస్తుంది అంటే ఒక రూట్ p ప్లస్ ఐక్యూ అయితే రెండో రూట్ p మైనస్ ఐక్యూ అవుతుంది అనమాట. ఇలా ఈ మాదిరిగా మనము ఎప్పుడు చెప్తామంటే డెల్టా అనేటువంటిది లెస్ దాన్ 0 అయితే రూట్స్ అనేటువంటివి కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్తాము. అవి ఏ ఫామ్లో ఉంటాయి? p ప్లస్ ఐక్యూ అనేటువంటి ఫామ్లో ఉంటాయి. p ప్లస్ ఐక్యూ ఒక రూట్, p మైనస్ ఐక్యూ రెండవ రూటు అని మనం చెప్పడం జరుగుతుంది. సో ఇలా p ప్లస్ ఐక్యూ p మైనస్ ఐక్యూ రూట్స్గా ఉన్న ఈక్వేషన్ కండిషన్ ఏమిటి అంటే డెల్టా లెస్ దాన్ 0. డెల్టా అంటే ఏంటి? మామూలుగా b² - 4ac అనేటువంటి ఈ మాదిరిగా మనం చెప్తాం. ఇంకా పోతే ఇలా గనక p ప్లస్ ఐక్యూ p మైనస్ ఐక్యూ రూట్స్ ఉండాలి అని చెప్పాలంటే abc అనేటువంటివి రియల్ నెంబర్స్ అయి ఉండాలి అనేటువంటి ఒక కండిషన్ ఉంది. దాని గురించి కూడా మనం అవసరమైనప్పుడు చెప్పుకుందాం. ఇంకపోతే నెక్స్ట్ ఏంటంటే డెల్టా అనేటువంటిది మనం గ్రేటర్ దాన్ 0 అనుకున్నాం. డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ delta is greater than 0 and it is a perfect square, and it is a perfect square. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏమిటి? పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే పక్కనే ఎగ్జాంపుల్ రాస్తానమ్మా. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటంటే 2 స్క్వేరు, 3 స్క్వేరు, 5 స్క్వేరు, ఇట్లా ఏదైనా ఒక నంబర్కు స్క్వేర్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్ అట్లా ఏమైనా రాసుకోవచ్చు. 9 స్క్వేరు, 10 స్క్వేర్, ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి? 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేరు, 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేరు, 25 పర్ఫెక్ట్ స్క్వేరు, 81 పర్ఫెక్ట్ స్క్వేర్. అలా గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే అప్పుడు రూట్స్ ఆర్ రేషనల్ అవుతాయి. డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ 0, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు కూడా
అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు కూడా ఈ రెండు సందర్భాలలో దెన్ ద రూట్స్ ఆర్ రేషనల్. రేషనల్ అంటే ఏమిటి? రేషనల్ అంటే ఏమిటి అంటే రేషనల్కి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తానండి సింపుల్గా, ఇప్పుడే అర్థమైపోయేదానికి. రేషనల్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ 1 అనేది రేషనల్, 1/2 అనేది రేషనల్, 2/3 రేషనల్, 5 రేషనల్, 7/6 రేషనల్, ఇట్లాంటివన్నీ రేషనల్ సమానం. సో రేషనల్కు జనరల్గా మనం ఏం చెప్తామంటే దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ p/q అని చెప్తాం. p/q ఫామ్లో ఉండేవన్నీ కూడా రేషనల్, వేర్ pq బిలాంగ్స్ టు z అండ్ q నాట్ ఈక్వల్ టు 0 అని చెప్తాం అనుకోండి. సో రేషనల్ అంటే ఏంటంటే 1/2, 2/3, 5/6, 7/6, 5, 2, 5 అన్నీ 1 అవన్నీ కూడా రేషనల్స్. ఓకే, ఇట్లా రేషనల్ రూట్స్గా ఉంటాయి అని చెప్పాలంటే మనకు ఉన్నటువంటి కండిషన్ ఏమిటంటే డెల్టా అనేటువంటిది గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి అండ్ ఇట్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి, లేదా డెల్టా ఈక్వల్ టు 0 అయి ఉండాలి. డెల్టా 0 అయినా, డెల్టా గ్రేటర్ దాన్ 0 అయి పర్ఫెక్ట్ స్క్వేర్ అయినా ద రూట్స్ ఆర్ రేషనల్ అని చెప్పడానికి మనకు పనికి వస్తుంది. ఇంకా డెల్టా అనేటువంటిది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే ఇక్కడ డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఇప్పుడు మనం అనుకున్నాం 1 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్, 2 స్క్వేర్ 4 రాసాం, 2 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, 3 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, 5 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కానివి, అంటే స్క్వేర్ చేస్తే వచ్చిన నెంబర్లు కాక మిగిలినవని. నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, దెన్ ద రూట్స్ ఆర్ ఇర్రేషనల్. ఇర్రేషనల్ అంటే p/q ఫామ్లో ఉండవు. ఇప్పుడు ఇర్రేషనల్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే √2, √3, √7, √11 ఇట్లాంటివన్నీ కూడా ఇర్రేషనల్ అనమాట. ఇట్లాంటి ఇర్రేషనల్ ఫామ్లో మనకు రూట్స్ కనిపిస్తాయి అని. సో రూట్స్ అనేటువంటి ఇట్లా √2, √3, √7, √11 ఇట్లాంటివి కలిగి ఉంటాయి. ఎప్పుడు ఇలా ఉంటాయి అంటే డెల్టా అనేటువంటిది గ్రేటర్ దాన్ 0 అండ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. డెల్టా అనేటువంటిది పాజిటివ్ వస్తుంది కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ రాదు. అలా వచ్చినటువంటి సందర్భంలో రూట్స్ ఎలా ఉంటాయి అంటే దే ఆర్ ఇర్రేషనల్ రూట్స్ ఉంటాయి అనేటువంటిది మనం చెప్తాం. ఓకే, ఈ పాయింట్ నోట్ చేద్దామా? నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పి మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. Completed, sir. ఓకే, మ్యారేజ్ చేస్తున్నాను. నా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే we will consider another note. Sum of roots of ax square plus bx plus c is equal to 0. Alpha plus beta is equal to minus b by A. Very good. తర్వాత product of roots C/A, sir. alpha into beta is equal to c by a. Difference of roots of this equation, modulus of alpha minus beta is equal to root delta by mod a మా ఫార్ములా. అంటే ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ, మాడ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే రూట్ డెల్టా బై మాడ్ ఏ. మనకి ఇది కూడా అప్పుడప్పుడు అవసరం అవుతుంటుంది, దీన్ని మనం యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేటువంటి ఈక్వేషన్కు రూట్స్ ఆల్ఫా కమ బీటా అయితే దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అని రాసుకోవచ్చు. సో ఒక్కోసారి ఏ ఈక్వల్ టు 1 అయిపోతుంది, అప్పుడు ఇక్కడ కూడా 1 అయిపోతుంది.
సో ఈ మాదిరిగా మనం రాసుకోవచ్చు అనమాట. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేటువంటి ఈక్వేషన్కు రూట్స్ ఆల్ఫా కమ బీటా అయితే దీన్ని ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అని మనం రాసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీన్నే మనం ఇంకా ఏం రాసుకోవచ్చు అంటే అనదర్ పాయింట్ ఏంటంటే ఇఫ్ ఆల్ఫా కమ బీటా ఆర్ ద రూట్స్ then the equation is అంటే అప్పుడు మనం దీన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. సో ఆల్ఫా బీటా రూట్స్ ఉన్నటువంటి ఈక్వేషన్ రాయండి అని చెప్పారనుకోండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ 0 అని రాసుకుంటాం. అలా కాకుండా ఈక్వేషన్ దీనికి రూట్స్ ఆల్ఫా బీటా అయితే ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అని కూడా మనం రాసుకోవచ్చు. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, దీని నుంచి ఇది తెచ్చుకోవచ్చు. ఈ మాదిరిగా మనకున్నటువంటి రిలేషన్స్. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేటువంటివి చేద్దాం అన్నమాట. సింపుల్ ప్రాబ్లమ్స్. లెట్ us do the problems in the exercise. So exercise 3a. Of పేజ్ నెంబర్ 68. ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ రోమన్. లెట్ us start with the second question. Find the equation లేదా form the quadratic equation with roots with roots 2, 5. ఇది ఫస్ట్ క్వశ్చన్. అంటే 2, 5 రూట్స్ ఉన్నటువంటి ఈక్వేషన్ మనం కనుక్కోవాలి. అంటే అర్థం ఏంటి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చారు, బీటా ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చారు. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఏమిటంటే ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 ప్లస్ ప్లస్ 2 ఇంటూ 5 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 10 ఆన్సర్ అమ్మ మనకు ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ టు 0. గుడ్. సో మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఏమిటి అంటే ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. సో ఇట్లా రూట్స్ ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోండి అంటే మీరు ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇవి నోట్ చేసేనమ్మా. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సార్ కంప్లీటెడ్ సార్. గర్ల్స్ కూడా రాశారమ్మా. Yes sir. నా ఇప్పుడు మనం ఏం చెప్దామంటే సెకండ్ రమన్లో నేను మొట్టమొదట సింపుల్ ఉండే ప్రాబ్లమ్స్ చెప్తాను, తర్వాత మిగిలినవి చెప్తాను. ఇక్కడ ఏమంటున్నారంటే 7 + or - 2√5 అని ఇచ్చారమ్మా రూట్స్. 7 + or - 2√5 అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 7 + 2√5 అని, బీటా ఈజ్ ఈక్వల్ టు 7 - 2√5. రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఆల్ఫా ప్లస్ బీటా 14 వస్తుంది. 14. ఆల్ఫా ఇంటూ బీటా వస్తే ఏమొస్తుంది, 7 + 2√5 ఇంటూ 7 - 2√5 కదా ఇది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 49 మైనస్ 2 స్క్వేర్ ఇంటూ 4, 4 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ 20. 29 సార్. గుడ్. కాబట్టి ఈక్వేషన్ ఏమవుతుంది, ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 కదా మనకు ఆన్సర్ రావాల్సింది.
అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా మనకు 14 వచ్చిందా, 14x ప్లస్ ఆల్ఫా బీటా వచ్చింది ప్లస్ 29 వచ్చింది. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అంటే ఇదన్నమాట. ఓకే, మరి ఇట్లాంటి ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇస్తే చేస్తారా? ఎస్ సార్. చేస్తారా? చేస్తాం. సరే, ఇది నోట్ చేసినామా? ఈ లోపల నేను ఒక హోంవర్క్ చెప్తాను, ఎత్తిస్తాను మీకు. Now the next question, fifth bit. ఆల్ఫా బీటా మనకి ఇచ్చారు. అయితే ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 మనం రాసుకోవాలి. ఇది కాంప్లెక్స్ నెంబర్స్లో నుంచి వచ్చింది. మనం ఈక్వేషన్ కనుక్కోవాలి. ఏం చేద్దామంటే బీటాని ఇక్కడ రాసుకుందాం. బీటా ఈజ్ ఈక్వల్ టు -3 -5i. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -3 -6. ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుందంటే -3 హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బీటా ఏ మైనస్ బి కదా, -5i హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఇది 9 మైనస్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ ఐ స్క్వేర్ కూడా రాయాలిగా. ఐ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 9 మైనస్ 25 ఇంటూ ఐ స్క్వేర్ అంటే -1 కదా. ఐ స్క్వేర్ అంటే మైనస్. కాబట్టి ఇప్పుడు 9 ప్లస్ 25 అవుతుంది. 9 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 34. కాబట్టి ఈక్వేషన్ ఏమిటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ -6x ప్లస్ 34 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 34 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్. ఇది కూడా తొందరగా కంప్లీట్ చేసాను. కంప్లీట్ సార్. Completed, sir. X square plus 10x plus 5. ప్లస్ 5 అమ్మ, ప్లస్ 13 రావాలంటున్నారు చూడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 13 రావాలి. ఓకే, ఐఎమ్ డిలీటింగ్. నెక్స్ట్ దీంట్లోనే మనకు సెకండ్ సమ్ ఏమంటున్నారంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు m/n అంటున్నారు, బీటా ఈజ్ ఈక్వల్ టు -n/m అంటున్నారు. అయితే ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే, సో ఆల్ఫా ప్లస్ బీటా కడతాం ఫస్ట్. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే m/n మైనస్ n/m అవుతుంది. ఎల్సిఎం కట్టుకుంటే దిస్ ఈక్వల్ టు m ఇంటూ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ డివైడెడ్ బై m. ఆల్ఫా ఇంటూ బీటా తీసుకుంటే m/n ఇంటూ -n/m. సో ఇక్కడ ఏమి ఒక m క్యాన్సల్, n క్యాన్సల్, -1 మిగులుతుంది. కాబట్టి ఇంకా మనం ఆన్సర్ రాసేయడమే. ఆన్సర్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ డివైడెడ్ బై m ఇంటూ n ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే -1 ఈజ్ ఈక్వల్ టు 0.
దీనిలో వదిలేయచ్చు, ఏం పర్లేదు. కానీ మనం మల్టిప్లై చేద్దాం m ఇంటూ ఎంతో అనుకుంటే మల్టిప్లై చేసుకోవచ్చు. ఇంటూ m ఇంటూ n చేసుకుంటే mn ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ mn అంటే mn ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు ఆన్సర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇలాగే థర్డ్ క్వశ్చన్ ఒకటి ఉంది. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p మైనస్ క్యూ డివైడెడ్ బై p ప్లస్ క్యూ అంటున్నారు. అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నారంటే మైనస్ ఆఫ్ p ప్లస్ క్యూ డివైడెడ్ బై p మైనస్ క్యూ అంటున్నారు. దీనికి రూట్స్ కట్టండి. సో యాజ్ యూజువల్ మనం ఏం చేస్తామంటే ఆల్ఫా ప్లస్ బీటా కడదాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే p మైనస్ క్యూ డివైడెడ్ బై p ప్లస్ క్యూ మైనస్ కాబట్టి మైనస్ p ప్లస్ క్యూ డివైడెడ్ బై p మైనస్ క్యూ అవుతుంది. సో ఇప్పుడు దీనికి మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే డినామినేటర్లో p ప్లస్ క్యూ ఇంటూ p ప్లస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్ అంటే p మైనస్ క్యూ హోల్ స్క్వేర్ వస్తుంది కదమ్మా. p మైనస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ p ప్లస్ క్యూ హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని కనుక మనం ఎక్స్పాండ్ చేసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే మైనస్ 4pq మిగులుతుందమ్మా. నేను డైరెక్ట్ రాసేస్తా, అది ఎక్స్పాండ్ చేసి క్యాన్సిల్ చేసుకుంటే మనకు మిగిలేది మైనస్ 4pq మిగులుతుంది. డివైడెడ్ బై కింద ఉన్నటువంటిది p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. గుడ్. సో ఇదంతా ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా, ఇది మనం కనుక్కున్నది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఆల్ఫా ఇంటూ బీటా తీసుకుందాం. ఆల్ఫా ఇంటూ బీటా అంటే p మైనస్ క్యూ డివైడెడ్ బై p ప్లస్ క్యూ ఇంటూ ఇప్పుడు ఏం రాయాలంటే మైనస్ ఆఫ్ p ప్లస్ క్యూ డివైడెడ్ బై p మైనస్ క్యూ రాయాలి. సో దిస్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి p ప్లస్ క్యూ బై p ప్లస్ క్యూ, p మైనస్ క్యూ మైనస్ 1 మిగులుతుంది. సో ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ మళ్ళీ ఒక మైనస్ వస్తుంది కదా, మైనస్ 4pq డివైడెడ్ బై p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం ఫైనల్గా ఒక సింప్లిఫైడ్ స్టెప్ ఇక్కడ రాసుకుంటే p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ మైనస్ 4pq మైనస్ ప్లస్ ప్లస్ 4pq ఇంటూ x మైనస్ ఆఫ్ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ 0 వస్తుంది. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అన్నమాట. ఓకే, సో దీంతో సెకండ్ సమ్ అయితే అయిపోయింది. వి విల్ గెట్ బ్యాక్ టు ద ఫస్ట్ సమ్. ఈ తొందర రాసేనమ్మా. Completed, sir. Completed, sir. Now let us get back to the first sum. So first రమంలో ఫస్ట్ సమ్ దీంట్లో ఏమంటున్నారంటే ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటున్నారు. ఫైండ్ ద రూట్స్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటిది ఈక్వేషన్. ఈక్వేషన్కు రూట్స్ కనిపెట్టండి అంటున్నారు. మనం ఏం చేద్దామంటే దీన్ని ఫార్ములా వేసి చేయవచ్చు, లేకపోతే ఇక్కడటువంటి 12 ఉంది కదా, ఈ 12 ఇక్కడ 1 ఉంది, ఏం లేకపోతే 1 అని, దాన్ని మనం 1 ఇంటూ 12 కన్సిడర్ చేస్తాం. 1 ఇంటూ 12కు ఫ్యాక్టర్స్ 3 ఇంటూ 4 రాయొచ్చు. సో ఇక్కడ 3 ప్లస్ 4 ఈజ్ 7 కాబట్టి దీన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 3x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0గా రాసుకోవచ్చు. రాసుకొని ఈ రెండిట్లో కామన్ తీస్తాం. ఈ రెండిట్లో కామన్ ఏంటంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 4, ఇక్కడ 3 కామన్ తీస్తే మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 4
ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఎక్స్ మైనస్ 4 అనేటువంటిది రెండింటి నుంచి కామన్ తీసుకుంటే 3 4 sir. -3. కాబట్టి దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఒక వాల్యూ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అనేటువంటిది ఇంకొక వాల్యూ. ఇది దీనికి రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అవుతుంది. నౌ లెట్ us టేక్ అప్ ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నారు. దీన్ని మైనస్తో మల్టిప్లై చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకు 2 ఇంటూ 1 ఉంది. 2 ఇంటూ 1 ఇక్కడ మనకు -1 రావాలి. కాబట్టి -2 +1 కాంబినేషన్ తీసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఏం చేద్దాం అంటే మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. తీసుకుంటే దిస్ ఈజ్ ఇంప్లయింగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ ఎక్స్ మైనస్ 2 అనేటువంటిది కామన్ తీసుకోవచ్చు. ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తాం. సో దీని నుంచి మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఒకటి వస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. ఇది సాల్వింగ్ ద ఈక్వేషన్ అనమాట. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే 2x² ప్లస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నారు. 2x² ప్లస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటిది ఈక్వేషన్ మనకి ఇచ్చినది. 2x² ప్లస్ 3x ప్లస్ 2 ఈక్వల్ 0 అంటే దీనికి మనం ఫ్యాక్టర్స్ చూసామనుకోండి, 2 ఇంటూ 2 4 వస్తుంది. 4 కాంబినేషన్ 3 వచ్చేటట్టు రాయాలి. +4 -3 మనకు రాదు, ఇక్కడ కామన్ రాదు. అందుకని దీనికి మనం ఏం చేస్తామంటే డెల్టా కట్టామనుకోండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు b² మైనస్ 4ac. ఎంత అంటే అది ఈక్వల్ టు 3² అంటే 9 మైనస్ 4ac అంటే 4 ఇంటూ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 16 వచ్చింది, -7 నెగిటివ్ వచ్చింది. అంటే రూట్స్ అనేటువంటివి కాంప్లెక్స్ రూట్స్ అయి ఉంటాయి అని. సో ఫార్ములా అప్లై చేసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a. ఎప్పుడైతే మనకు ఫ్యాక్టర్స్ రావు అనుకుంటే అప్పుడు ఫార్ములా వాడేసుకోవడమే. ఇప్పుడు ఈ ఈక్వేషన్కు ఏ అంటే ఎంత ఇక్కడ రాసుకున్నాం మనం. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని, b ఈజ్ ఈక్వల్ టు 3 అని, c ఈజ్ ఈక్వల్ టు 2 అని. -b అంటే -3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² అంటే 3² మైనస్ 4 ఇంటూ a అంటే 2, c అంటే 2 డివైడెడ్ బై 2a, 2 into 2. సో దిస్ ఈక్వల్ టు -3 ప్లస్ ఆర్ మైనస్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా మనం, b² మైనస్ 4ac -7 వచ్చింది. రూట్ ఆఫ్ -7 డివైడెడ్ బై 4. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే -3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 7 ఇంటూ రూట్ -1 రాయొచ్చు డివైడెడ్ బై 4. root 7 into root -1. This is -3 plus or minus root 7 into root -1 is I divided by 4. కాబట్టి దీనికి రూట్స్ ఏంటంటే -3 plus or minus root 7 I divided by 4 అని చెప్తారు. ఇది మనకు కావాల్సినటువంటి రూట్స్. సో ఇలా ఒక్కోసారి ఏంటంటే మనకు ఫ్యాక్టరైజేషన్ రాకపోతే చేసేది ఏం లేదు, డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసి చేయడం. ఫ్యాక్టరైజేషన్ వచ్చినప్పుడు ఫార్ములా అప్లై చేసినా కూడా వస్తుంది ఆన్సర్, ఇబ్బంది ఉండదు. సో ఏ సందర్భంలో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. తొందర నోట్ చేసినా కంప్లీటెడ్ సార్. ఓకే, తీసేస్తున్నాను. నౌ let us take the sum number 4. First Roman 4b √3x² plus 10x minus 8√3 is equal to 0. దీనికి మనం సాల్వ్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే a ఇంటూ c కన్సిడర్ చేస్తే √3 ఇంటూ 8√3 అవుతుంది. √3 ఇంటూ 8√3 అంటే అది ఈక్వల్ టు 3 ఇంటూ 8 వచ్చినట్టు కదా.
3 into 8 అంటే 6 into 4 రాయొచ్చు. 6 plus 4 is equal to 10. 12 into 2 రాసాము, plus 12 minus 2 is equal to 12 into 2. 12 into 2 is 24. Okay, this and the punch 12 into 2 రాయాలి. సో దీన్ని ఏం చేస్తామంటే దిస్ ఈజ్ ఇంప్లయింగ్ √3 x square plus 12x రాస్తాం. 12x minus 2x minus 8 √3 is equal to 0. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ దీన్ని ఏం చేస్తానంటే √3 x square ప్లస్ దీన్ని 12ను 4 into 3 రాయొచ్చు కదా, 4 into 3ని ఇలా రాశాను, minus 2x minus 8 √3 ఇలా రాశాను. ఈ రెండిట్లో నుంచి √3x అనేది మనకు కామన్ కనిపిస్తూ ఉంది. సో √3x తీసుకుంటే ఇక్కడ ఏం మిగిలింది, x ప్లస్ 4 √3 మిగిలింది. ఇక్కడ నుంచి -2 బయటకుదాం, అప్పుడు x ప్లస్ 4 √3 వస్తుంది is equal to 0. సో x ప్లస్ 4 √3 అనేటువంటిది కామన్. x ప్లస్ 4 √3 కామన్ తీసుకుంటే దిస్ ఈజ్ √3x minus 2 is equal to 0 అవుతుంది. సో దీని నుంచి x is equal to minus 4 √3 ఒక వాల్యూ, ఇక్కడ x is equal to 2/√3 అనేటువంటిది ఇంకొక వాల్యూ. ఇది దీని యొక్క ఆన్సర్. సో ఇలా చేయవచ్చు. లేదు ఇదంతా ఎందుకు ఫార్ములా వేస్తామంటే ఫార్ములా కూడా ఏంటమ్మా ఆన్సర్ వస్తుంది, ఫార్ములా వేసినా కూడా సేమ్ వస్తుంది. Now the fifth question, 6 √5 x square, 6 √5 x square minus 9x minus 3 √5 is equal to 0. దీనికి a into c కన్సిడర్ చేసుకుంటే 6 √5 into 3 √5. సో దిస్ ఈక్వల్ టు 6 into 3 into 5 వచ్చింది మనకు. 6 into 3 into 5 మనకు కావాల్సినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే ద సమ్ ఈజ్ 9 రావాలి, సమ్ 9 రావాలి. సమ్ 9 రావాలంటే ఏం తీసుకుందాం, 18 5 15 7 15 6 దీనిలో నుంచి ఏం చేద్దాం అంటే 3 into 2 రాద్దాం, ఇంటూ 3 into 5 రాద్దాం. ఇప్పుడు 9 7 సరిపోతుందా, ప్లస్ 9 15 minus 7 9 సరిపోయింది కదా, 15 minus 9 సరిపోవా, ఏమ్స్ వస్తాయి ఫ్యాక్టర్స్, 10 15 10 9 మ్యాచ్ అవ్వట్లేదు కదా, 15 6 15 6 సరిపోయింది చూడము, 15 6 కాంబినేషన్ -15 plus 6 is equal to 9. Okay, so this is 6 √5 into x square minus 15x రాద్దాం, minus 15x plus 6x రాద్దాం, plus 6x minus 3 √5 is equal to 0. ఇప్పుడు దిస్ ఈజ్ 6 √5 x square మైనస్ దీన్ని ఏం రాస్తానంటే 3 into √5 into √5 into x రాస్తాను, ప్లస్ దీన్ని 3 into 2 రాసుకున్నాం, 3 into 2 into x మైనస్ 3 √5 is equal to 0. ఇప్పుడు మనం ఏం కామన్ తీయచ్చు దీంట్లో నుంచి, ఒక √5 కామన్ తీయచ్చు, ఒక 3 కామన్ తీయవచ్చు. సో 3 √5x కామన్ తీస్తున్నాను, 3 √5x కామన్ తీస్తే 2x మిగిలింది, 3 √5x బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇంకేం మిగిలిందంటే -√5 మిగిలింది.
ఇక్కడ నుంచి ప్లస్ ఏం కామన్ చేయొచ్చు అంటే ఒక 3 కామన్ చేయవచ్చు. తీస్తే ఇక్కడ ఒక 2x మైనస్ రూట్ 5 మిగిలింది is equal to 0. This is implying 2x minus root 5 into 3 root 5 x plus 3 is equal to 0. ఈ మాదిరిగా వచ్చింది. Therefore దీన్ని మనం ఈక్వల్ చేసుకుంటే ఫస్ట్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 0 వేసుకుంటే ఏమొస్తుంది 2x మైనస్ రూట్ 5 is equal to 0. సెకండ్ ఫ్యాక్టర్ ఈక్వల్ చేసుకుంటే 3 root 5 into x plus 3 is equal to 0 వచ్చింది. Therefore ఇప్పుడు మొదటి ఫ్యాక్టర్ నుంచి మనకి ఏమొచ్చింది x is equal to root 5 by 2 sir. రెండో ఫ్యాక్టర్ నుంచి ఏమొచ్చింది x is equal to minus 3 by 3 root 5. 3 root 5 వచ్చింది. 3 క్యాన్సల్ పోతే -1 by root 5. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, ఈజ్ ద ఫిఫ్త్ బిట్. దీంతో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. తొందర నోట్ చేసిండమ్మా ఇది. Completed, sir. Completed Yes, sir. Third sum is nature of roots of the equation. Nature of roots of the equation. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 2x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 3 ఈక్వల్ టు 0 అనేటువంటిది ఈక్వేషన్ మనకి ఇచ్చారు. ఇచ్చి దీని రూట్స్ ఎలా ఉంటాయంటే రియల్ అండ్ డిఫరెంటా, ఇర్రేషనలా, ఇమాజినరీయా ఇట్లా అడిగారు కదా. అలా మనం కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే డెల్టా కనుక్కోవాలి. డెల్టా కనుక్కుంటే ఫస్ట్ a ఈజ్ ఈక్వల్ టు 2 రాసుకుంటాం, b ఈజ్ ఈక్వల్ టు -8 రాసుకుంటాం, c ఈజ్ ఈక్వల్ టు 3 రాసుకుంటాం. డెల్టా కన్సిడర్ చేద్దాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏమిటంటే b² - 4ac అని మనం అనుకున్నాం. b² అంటే -8 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a ఇంటూ c అంటే 3 అనుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 64 మైనస్ 4 2s 8 ఇక్కడ ఇంటూ అమ్మాయిది 4 2s 8 8 3 24. 64లో 24 పోతే 40 కదా. 40 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని చెప్పొచ్చు. 40 గ్రేటర్ దాన్ 0 వస్తే డెల్టా గ్రేటర్ దాన్ 0 వచ్చినట్టే కదా మనకి ఇప్పుడు. కాబట్టి డెల్టా అనేటువంటిది గ్రేటర్ దాన్ 0 వస్తే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్ అని చెప్పవచ్చు. రియల్ అండ్ డిఫరెంట్ రూట్స్. సో రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. అండ్ డిఫరెంట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు డిఫరెంట్లో దీంట్లో కూడా ఆ రూట్స్ రేషనలరా ఇర్రేషనలరా అని అడిగాను అనుకోండి. 40 అనేటువంటిది పర్ఫెక్ట్ స్క్వేరా, దేన్ని హోల్ స్క్వేర్ చేస్తే 40 వస్తుంది, ఏం చేసినా రాదు. కాబట్టి ఇప్పుడు రేషనలా ఇర్రేషనల్ అంటే ఇర్రేషనల్ అని చెప్పాలి. మనం అడగలేదు, అడిగితే చెప్తాం. ఎందుకని ఇక్కడ 40 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి. పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రేషనల్, పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే ఇర్రేషనల్ అని చెప్పాలి. అలాగే రెండో ప్రాబ్లం చూద్దాం. దిస్ ఈజ్ 9x స్క్వేర్ మైనస్ 30x ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి a ఈజ్ ఈక్వల్ టు 9, b ఈజ్ ఈక్వల్ టు -30, c ఈజ్ ఈక్వల్ టు 25. మనం డెల్టా కనుక్కుంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు b² - 4ac. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే -30కి హోల్ స్క్వేర్ -4 ఇంటూ a అంటే 9 25. ఇది 900 అమ్మా, ఇది -900. సో డెల్టా ఈక్వల్ టు వస్తే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సో రియల్ అండ్ ఈక్వల్.
ఈ మాదిరిగా చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈజ్ థర్డ్ సమ్. x² minus 12x plus 32 is equal to 0. సో దీనికి మనం డెల్టా క్యాలిక్యులేట్ చేసుకుంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు b² minus 4ac ఈజ్ ఈక్వల్ టు -12 హోల్ స్క్వేర్ కదా. -4 ఇంటూ a అంటే 1 ఇంటూ 32, c అంటే 144 minus 128. 144 minus 128 is equal to ఎంత వస్తుంది? 6 ఒక 16 వస్తుందా? Yes, sir. 16 అంటే గ్రేటర్ దాన్ 0. పర్ఫెక్ట్ స్క్వేరేగా 16. Yes, sir. రియల్ అండ్ డిఫరెంట్ ఆల్సో రేషనల్ అని చెప్పొచ్చా? ఎందుకని 16 ఇస్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. 16 అంటే 4 స్క్వేర్. ఎప్పుడైతే ఇట్లా మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తే అప్పుడు రేషనల్ చెప్పాలి. ఇంతకుముందు 40 వచ్చింది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఇర్రేషనల్ చెప్పాం. ఇక్కడ 16 వచ్చింది పర్ఫెక్ట్ స్క్వేర్, రేషనల్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఈస్ ద ఫోర్త్ బిట్. 2x² minus 7x plus 10 is equal to 0. దీనికి రూట్స్ ఏమవుతాయి అని అడుగుతున్నారు. మనం ఏం చేద్దాం అంటే డెల్టా కనిపెడదాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు b² minus 4ac ఈజ్ ఈక్వల్ టు b² అంటే -7 హోల్ స్క్వేర్ minus 4 ఇంటూ a అంటే 2 ఇంటూ c అంటే 10 ఈజ్ ఈక్వల్ టు 49 minus 80. 49 minus 80 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో 31 వస్తుందా? -31 నెగటివ్. దేర్ ఫోర్ ఇప్పుడు ఏం చెప్తామంటే రూట్స్ ఆర్ కాంజుగేట్ కాంప్లెక్స్ అని చెప్తాం. కాంజుగేట్ కాంప్లెక్స్. ఇది మనం డెల్టా నెగిటివ్ కనుక ఎప్పుడు వస్తే రూట్స్ ఆర్ కాంప్లెక్స్ రూట్స్ అని చెప్పాం. కాంప్లెక్స్ రూట్స్ ఆల్వేస్ అకర్ ఇన్ పైర్స్ కాబట్టి కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్ అని చెప్పవచ్చు. దిస్ ఇస్ ద సొల్యూషన్. రాసేయండి అమ్మా, ఇది కూడా త్వరగా రాసేయండి.